అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలకు నిలయమైనటువంటి అనంతపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి తమ యొక్క టికెట్ను వేలం పాటలో అత్యధిక రేటుకు కొనుగోలు చేసినటువంటి దగ్గుపాటి ప్రసాద్కు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు అనంతపురం అభివృద్ధిని అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తన ఇష్టం, తన ఎవరికైనా టికెట్ను అమ్ముకునేటువంటి సౌలభ్యం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. అయితే అమ్ముకునేటువంటిది ఏదో దిగజారినటువంటి రాజకీయాల్లో చేస్తూ కనీసం అంతో ఇంతో చదువుకున్నోనికి, అంతో ఇంతో మంచి పేరున్నోనికి టికెట్ అమ్ముకోకుండా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు అనంతపురం పట్టణంలో ఇంజెక్ట్ చేసి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు అడ్డుకట్టు వేయాలా అనేటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించాలా అనేటువంటి ఒక డగుల్బాజీ ఆలోచనను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ తన యొక్క అఫిడవిట్లో తన స్వహస్తాలతో రాసుకున్నటువంటి సందర్భం పేజ్ నంబర్ 3లో క్లాస్ బి పిఆర్సి నంబర్ 16/2019 ఈ యొక్క క్రిమినల్ కేసులో ఈరోజు అండర్ సెక్షన్ 147, 148, 307, 302, 120 రీడ్ 120B రీడ్ విత్ 149 ఐపీసీ దీంట్లో ఈ యొక్క క్రైమ్ నంబర్ 56/2015లో A12గా నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తన స్వహస్తాలతో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నా. ప్రసాద్ రెడ్డి మామ మర్డర్ కేసులో అదేవిధంగా వచ్చి రాకనే కేవలం 10 రోజులు కూడా కాలేదు, ఏదైతే నామినేషన్ దాఖలైందో వెంటనే అతను చేసినటువంటి చర్యలు, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు, ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ రకమైనటువంటి ముఠాలను, ఈ రకమైనటువంటి కూనీ కోర్లను, ఈ యొక్క రౌడీలను, ఎలిమెంట్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకొని అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ తమ పార్టీని నిలబెట్టడం కోసం, తన పార్టీ యొక్క ఉనికిని కాపాడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా ఈరోజు మేము దాన్ని అభివర్ణిస్తున్నాం. దగ్గుపాటి ప్రసాద్ నీ యొక్క చేష్టల్ని తక్షణం మార్కోమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తానా. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, నేను అభివృద్ధి చేయడం కోసం వచ్చానని చెప్పి. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ నువ్వు ఎంపీపీగా ఉంటే 2014 నుంచి 19 వరకు నేను అదే మండలంలో నేను కూడా జెడ్పీటీసీగా నీతో పాటు పనిచేసా 14 నుంచి 19 వరకు. ఆ రోజు ప్రభుత్వం నీది, జిల్లా పరిషత్ చైర్మన్ మీవాడు, ఆ రోజు రాప్తాడు మినిస్టర్ పరిటాల సునీత మంత్రిగా ఉంది. కనీసం నీ యొక్క గ్రామానికి ఒక బకెట్ నీళ్లు తీసుకుపోయినటువంటి యోగ్యత నీకుందా? ఒక కాలువ తొగినటువంటి చరిత్ర నీకుందా? ఒక రోడ్డు వేసినటువంటి దాఖలా నీకుందా? కనీసం నీ పుట్టి పెంచినటువంటి గ్రామానికే నువ్వు ఏమీ చేయలేనటువంటి అయోగ్యునిగా, చరిత్రహీనునిగా మిగిలిపోయినటువంటి వ్యక్తిని నువ్వు 5 సంవత్సరాలు ఈరోజు వచ్చి ఈరోజు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తావా? ఈరోజు నేనే విట్నెస్. నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో మచ్చుకైనా నువ్వు ధైర్యం ఉంటే, నువ్వు అభివృద్ధి చేసింటే నువ్వు చూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అభివృద్ధి పట్ల కావచ్చు, శాంతి భద్రతల పట్ల కావచ్చు, ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి. అతను ఉన్నటువంటి ఆశయాలు 2. అతను నేరస్తుల్ని తనకు ఉన్నటువంటి డబ్బుతో ఆ రోజు కూడా ఆ యొక్క మర్డర్ జరిగింది అంటే, ప్రసాద్ రెడ్డి గారి మర్డర్ జరిగిందంటే ఇతను వెహికల్, ఇతని డబ్బు, ఇతని ప్రోద్బలంతోనే ఆ రోజు జరిగింది. సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో క్రిమినల్ అందరినీ కూడా పోగేసుకొని తనకు ఉన్నటువంటి డబ్బు అనేటువంటి మదంతో వాళ్ళకి ఈరోజు లిక్కరు రకరకాలైనటువంటి ఇచ్చి ప్రోద్బలంతో ఈరోజు ఎక్కడికక్కడక్కడ కాలనీల్లో ఈరోజు అశాంతికి ఈరోజు చిహ్నంలా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఖబర్దార్ మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ, ఎన్ని వార్డులు ఉండే తెలియదు, నీ పార్టీ వాడేవాడో ఏ పార్టీ వాడేవాడో తెలియదు, కేవలం డబ్బుతో రాజకీయం చేయాలనుకునేటువంటి నియోజకవర్గం కాదు ఇది. కరోనాలో నువ్వు అసలు కరోనాలో నువ్వు ఎక్కడున్నావో, ఏ సందులో ఉన్నావో, ఇక్కడ అనంతపురంలో మేయరు, కార్పొరేటర్లు తమకు తాము ఆ రోజు కార్పొరేటర్లు కానుకున్నప్పటికీ కూడా అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సందు గొంతు చిట్ట చివరి వరకు మాత్ర కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, బెడ్ కావచ్చు, అన్ని సరఫరా చేసినారు.
ఈయన ఎక్కడున్నాడు? అసలు వాళ్ళ పార్టీ ఎక్కడుంది ఆ రోజు? కేవలం ఈ రోజు 15 రోజులు 20 రోజుల ముందు 5-6 మంది వేలంలో పాల్గొన్నారు. డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి ఇచ్చినారు. ఇతని మీద ప్రేమతో ఇచ్చినారా? డబ్బు ఎక్కువ ఉంది, ఏలం వేన్నారు, ఏలంలో కొన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా నేను ఒకటి అడిగేది, నువ్వు సీనియర్వి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలా, నీ డబ్బు కోసము ఈరోజు నియోజకవర్గాల్ని పణంగా పెడతాను, నేరస్తులకు నేరారోపణ కలిగినటువంటి వ్యక్తులకు నియోజకవర్గాలు పప్పు బెల్లాల మాదిరిగా పంచుతాను అనేటువంటి ఆలోచన తప్పనేది నా యొక్క వాదన. నీకు డబ్బే పరమావధి అయినప్పుడు ఎవరో ఇండస్ట్రియలిస్ట్కో ఎవరికైనా కొంచెం సౌమ్యునికో అభివృద్ధి చేయాలనుకుంటేవనుకో అమ్ముకోవాల్సింటివి. ఈరోజు నేరస్తులు ఎందుకు కొనుక్కుంటారంటే, నేను ఇంకా 10 మంది నేరస్తులకు నేను సాకుతాను, ఇంకా నేను 4 రకాల దౌర్జన్యం చేసుకోగలుగుతా, ఈరోజు 50 కోట్లు కొనింటే రేపు 500 కోట్లు సంపాదించుకోగలుగుతాను అనేటువంటి దమ్ము ధైర్యం ఉన్నోడే కొనుక్కుంటాడు. వేరేవాడు ఎందుకు కొనుక్కుంటాడు? ఆ మాత్రం ఇంగితం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని, చంద్రబాబు నాయుడు సీట్లు ఇచ్చినటువంటి తీరును ప్రజలందరూ గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.